వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, ఇది ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు లేటు, ఇది వచ్చేసి లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో ఉన్న అతి పురాతనమైనది. ఇది మొత్తం 240 ఎకరాల్లో ఉంది. 1000కి పైగా పూల మొక్క రకాలు, అందులో 100కు పైగా 100 సంవత్సరాలు నిండిన భారీ చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్న మొక్కలు విదేశాల నుంచి, ఆఫ్ఘనిస్తాన్, ఫ్రాన్స్ దేశాల నుంచి వస్తాయి. ఇందులో 3000 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి లాల్బాగ్గా పిలువబడే కొండ కూడా ఉంది. అసలుకే హాలిడేస్ టైం ఏమో కానీ పిల్లలతో, ఫ్యామిలీస్తో కలకలలాడిపోతుంది లాల్బాగ్ అంతా. ఇక లోపలికి ఎంట్రీ ఇచ్చేయంగానే మనకి కొండ అయితే కనిపిస్తుంది. చూడడానికి చిన్నగానే ఉంది, ఎక్కేస్తాము అని అనుకుంటాము, కానీ ఎక్కిన తర్వాత తెలుస్తుంది అమ్మ ఇంత ఉందా అని. చూసారు కదా, చాలామంది ఉన్నారు. నేనైతే మొత్తం ఎక్కలే, సగంలోనే కూర్చుని పోయాను. నేను మా బాబునే, ఉన్న వాళ్ళందరూ షికారికి అలా చేసుకుంటూ వచ్చారనమాట. మళ్ళీ ఇంకా ఇదంతా తిరగాలంటే చాలా టైం పడుతుందని చెప్పేసి బ్యాటరీ కార్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట. ఇదిగోండి. సో పర్ హెడ్ 100 రూపీస్ అనమాట. కాకపోతే ఏమైంది, అదే టైమింగ్స్ ఉంటాయి. మేము వెళ్ళి అడిగేసరికి టైం అయిపోయింది అన్నారు. సర్లే నడిచినంత వరకు నడుద్దామని అనుకున్నాము. ఇంకా ఇక్కడ స్టాల్స్ కూడా పెట్టారు. మేము ఫస్ట్ టైం వెళ్ళిన దానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చిందనమాట. అయితే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇప్పుడు మరి సమ్మర్ ఏమో కానీ ఫ్లవర్స్ అయితే ఏం అంత ఎక్కువ కనిపించలేదు. ఇంకా మ్యాంగో, ఇక స్టాల్స్ అయితే పెట్టారు. అన్ని రకాల మ్యాంగోస్ ఉన్నాయి, అలానే పికెల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువ అనమాట. అవే కాదు, తినడానికి సమోసా ఇట్లాంటివి కూడా ఉంటాయి. ఇది వచ్చేసి గ్లాస్ హౌస్, చాలా బాగుంది. ఇంకా లైటింగ్ వచ్చేటప్పుడు అయితే ఇంకా బాగుందనమాట. నేను వీడియో తీసుకుంటూ ఆగిపోయిన, మా వాళ్ళు అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎక్కడికో. ఒకవేళ ఇక్కడ తప్పిపోయామంటే కలుసుకోవడం కూడా చాలా టైం పడుతుంది. ఒక ఫోన్స్ ఉన్నా సరే ఎక్కడెక్కడ ఉన్నామో కూడా తెలియదు. ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ పీస్ఫుల్గా నడుచుకుంటూ, ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఆడుకోవడానికైనా ఏదైనా చేయడానికైనా పీస్ఫుల్ టైంని అయితే మనం స్పెండ్ చేయొచ్చు. ఇది వచ్చేసి వరల్డ్లోనే అతిపెద్ద క్రిస్మస్ ట్రీ. ఇక్కడ ట్రీస్ కూడా చాలా పురాతనమైనవి అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క హిస్టరీ కూడా ఉంది. మనం ఆ బ్యాటరీ కార్లో వెళ్తే వాళ్ళు మొత్తం వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. కానీ టైం అయిపోయింది కాబట్టి నడుచుకుంటూనే వెళ్ళాం అలా. ఇంకా ఇక్కడ రివర్ అయితే చాలా బాగుంది. చూసారా, వాటర్ ఫాల్స్ లాగా అక్కడ. ఇందులో చాలా స్నేక్స్ అయితే ఉన్నాయి. మేము ఫస్ట్ వచ్చినప్పుడు అయితే చేపలు ఉండేవి, ఇప్పుడైతే స్నేక్స్ ఉన్నాయన్నమాట. చేపలే స్నేక్స్ కింద అయిపోయామో, కానీ చాలా ఉన్నాయి. చూపిస్తాను అవి, అది కూడా దగ్గర జూమ్ చేశాను. ఫోన్ ఎక్కడ పడిపోద్దని భయంతో కూడా ఉందన్నమాట. ఇక చూసారా ఎన్ని పాములు ఉన్నాయి. ఇది ఒకటే కాదు, మొత్తం రివర్ అంతా పాములు, అలానే పెద్ద చేప కూడా చూసామన్నమాట. ఇక్కడే చాలా టైము స్పెండ్ చేసాము. ఇక్కడే చాలా ఎక్కువ టైం వేస్ట్ చేసాం కాబట్టి సర్లేని వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దాం అనుకుంటే అక్కడ టైం అయిపోయింది, ఆఫ్ చేస్తారు. 6:30 వరకు అది వాటర్ ఫాల్ అనమాట. సో ఏం చేస్తాం, ఫొటోస్ తీసుకొని వచ్చేసాం మళ్ళీ బ్యాక్కి. ఇంకా అలా నడుచుకుంటూ అక్కడ గ్రౌండ్లో ఉంటే గ్రీనరీ దగ్గర కాసేపు కూర్చొని అలా టైం స్పెండ్ చేసుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా బాగుంటుంది అనమాట. రీల్స్ తీసుకోవడానికి, ఫొటోస్ తీసుకోవడానికి మంచి మంచి వ్యూస్ ఉన్నాయి. మంచి మంచి ఫొటోస్ బాగా వస్తాయి అన్నమాట. సన్సెట్ చూసారా ఎంత బాగుందో. ఇంక ఇక్కడ ఫొటోస్ తీసుకొని అలా వెళ్తూ ఉంటే మంచి అందమైన చెట్టు అయితే కనిపించింది. చూసారా, చాలా బాగుంది. దగ్గర నుంచి అయితే ఇంకా అద్దరిపోయింది. ఇక్కడ ఉండిపోవాలనిపించింది, కానీ ఉంటే బాగోదు కదా అని చెప్పేసి మళ్ళీ అలా ఫొటోస్ తీసుకొని అలా వెళ్తూ ఉంటే ఇంకో చెట్టు కనిపించింది అనమాట. ఇలానే పూల చెట్లు చాలా బాగుంటాయి. అందమైన ఒక మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశాను అనిపించింది అనమాట. అలానే ఇక్కడ 200 సంవత్సరాల క్రితమైన చెట్లు కూడా ఉన్నాయి. ఇగో చూసారు కదా, దీని పేరు వైట్ సిల్క్ కాటన్ ట్రీ అనమాట. దీని హిస్టరీ కూడా ఇక్కడ బోర్డు పైన రాశారు. చాలా బాగుంది చెట్టు అయితే. భయం వేసింది ఫస్ట్, కానీ ఇంకా ఇది చెట్టు బతికే ఉంది. చూసారా, 200 సంవత్సరాల క్రితం చెట్టు ఇది. ఇగోండి ఇక్కడ మ్యాటర్ అయితే ఉంది. సో అలాగే ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి మ్యాటర్ చదువుకుంటూ అలా వెళ్తూ ఉంటే ఇంకా నైట్ అయిపోతుంది. 7కి క్లోజ్ చేసేస్తారనమాట. ఇంకా ఆల్మోస్ట్ టైం అయిపోయింది. అలానే లైట్స్ కూడా ఆన్ చేశారు. లైట్స్ ఆన్ చేసినప్పుడు గ్లాస్ హౌస్ చూడాలి, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా చూసేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.